విజయవాడలో టీడీపీ కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరుగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలందరూ సమావేశానికి హాజరవుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సమావేశం జరిగే ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. సీఎంగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించే అవకాశం ఉంది. అనంతరం చంద్రబాబును ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించనున్నారు. అనంతరం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ని కలిసి తీర్మాన ప్రతిని అందించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. రేపు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం దగ్గర కేసరపల్లిలోని ఐటీ పార్క్ దగ్గర 14 ఎకరాల్లో సభ ప్రాంగణం సిద్ధమవుతోంది. వీఐపీలు పెద్ద సంఖ్యలో తరలి రానున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మనకు రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, చెప్పండి. లక్ష్మి, ఈరోజు ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశం విజయవాడలోని ఏ కన్వెన్షన్లో మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ కూటమికి సంబంధించిన 164 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అయితే ఈ విజయం తర్వాత మొదటిసారిగా ఉమ్మడి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి 164 మంది ఎమ్మెల్యేలు కూడా హాజరు కాబోతూ ఉన్నారు. ఇక ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఎన్నుకోనున్నారు. ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్డీఏ కూటమిలో చూస్తే టీడీపీ ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకోవడం జరిగింది. దాదాపుగా 130 స్థానాలుగా ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకొని అతి పెద్ద పార్టీగా ఉంది. ఆ తర్వాత జనసేన 21 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కూడా 8 ఎమ్మెల్యే స్థానాలను కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం 164 స్థానాలను ఎన్డీఏ కూటమి గెలుచుకుంది. అందులో తెలుగుదేశం పార్టీ 130కి పైగా స్థానాలు గెలుచుకున్నటువంటి నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎన్నుకోనున్నారు. ఇప్పటికే కొద్దిమంది ఎమ్మెల్యేలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఇక ఈ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించే అవకాశం ఉంది. ఆ ప్రతిపాదనకు మిగిలినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతారు. ఇక శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ఎన్నికైన తర్వాత ఈరోజు సాయంత్రం గవర్నర్తో చంద్రబాబు సమావేశం అవుతారు. శాసనసభ పక్ష నేతగా ఎన్నిక కావటం, అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం కూటమికి పూర్తి స్థాయిలో మెజార్టీ లభించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ను చంద్రబాబు నాయుడు కోరనున్నారు. ఈ నేపథ్యంలో అబ్దుల్ నజీర్ కూడా చంద్రబాబును ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటూ కోరతారు. ఇక రేపు ఉదయం 11:27 టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. గవర్నర్ ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయ్యాయి, ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఒడివడిగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఎమ్మెల్యేల సమావేశం జరుగుతుంది. ఎమ్మెల్యేల సమావేశం తర్వాత గవర్నర్తో సమావేశం ఉంటుంది. ఇక రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు దాదాపుగా ఈరోజు సాయంత్రం వరకు పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, అదేవిధంగా ఇతర రంగాలకు సంబంధించినటువంటి
ప్రముఖులు కూడా ఈ హాజరయ్యే నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకరణకి సంబంధించి ఇటు పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక చంద్రబాబుతో పాటు ఎవరెవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారనే ఒక ఆసక్తి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనే పూర్తి సమాచారం ఉంది. కానీ చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారా, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు, అదేవిధంగా క్యాబినెట్లో ఎవరెవరికి మంత్రివర్గంలో చోటు తగ్గబోతుంది, ఇలా అనేక అంశాలు అయితే ప్రస్తుతం ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో గెలిచినటువంటి నేపథ్యంలో అటు తెలుగుదేశం పార్టీలో కావచ్చు, అదేవిధంగా జనసేన పార్టీలో కావచ్చు, భారతీయ జనతా పార్టీలో ఈ మూడు పార్టీల్లో కూడా ఎమ్మెల్యేలు మంత్రివర్గం పైన చాలా ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా మంత్రివర్గంలో తమకు అవకాశం దక్కుతుందనే ఒక భావనలో ఉన్నారు. దీనికి సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలు, రాజకీయ సమీకరణాలు ఇలా అనేక రకాల కోణాల్లో అంచనాలు వేసుకుంటూ తమకు ఖచ్చితంగా క్యాబినెట్లో చోటు దక్కుతుందనే ఒక ధీమాతో కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత క్యాబినెట్ కూర్పుకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం వరకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున ఈసారి ఎమ్మెల్యేలు గెలిచారు, అందులో సీనియర్లు చాలామంది గెలిచారు. దీంతోపాటు ఈసారి అసెంబ్లీకి కొత్తగా కూడా చాలామంది ఎన్నికైనటువంటి పరిస్థితి కూడా ఉంది. సో క్యాబినెట్ కూర్పులో యువతకు ప్రాధాన్యం ఇస్తారా, లేదంటే సీనియారిటీకి ప్రాధాన్యం ఇస్తారా, అదే సందర్భంలో అటు యువత అదేవిధంగా సీనియారిటీ రెండింటిని కలిపి క్యాబినెట్ కూర్పు చేయబోతున్నారనేది కూడా ఆసక్తిగా మారింది. అదే సందర్భంలో జనసేనకు సంబంధించి 21 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు పార్టీలో మరో కీలక నేతగా ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ కూడా ఖచ్చితంగా క్యాబినెట్లో ఉంటారని తెలుస్తుంది. అయితే ఇంకొక 2 మంత్రి పదవుల వరకు కూడా జనసేనకు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 2 మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే ఒక ఆసక్తి కూడా నెలకొని ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్లో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి నేపథ్యంలో 8 మందిలో ఇద్దరికి ఖచ్చితంగా క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. దీంతో ఆ ఇద్దరు ఎవరనే చర్చ కూడా ప్రస్తుతం అయితే జరుగుతుంది. మొత్తంగా చూస్తే మాత్రం ఈరోజు ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటారు. ఆ తరువాత గవర్నర్ గెలుస్తారు. రేపు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. సో దీనికి సంబంధించినటువంటి కసరత్తు అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతుంది. ఇప్పుడు మరి కాసేపట్లో మాత్రం ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశం ప్రారంభం కానుంది. లక్ష్మి. ఓకే, రైట్. థ్యాంక్ యూ రమేష్.